నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. అలా అమరావతిపురంలో రాజధాని పునర్నిర్మాణములో ప్రధాని విచ్చేయనున్న వేళలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి, జరగబోయే మార్పులేంటి, కొత్తగా వచ్చే ప్రాజెక్టులు ఏవి, కేంద్రం సహకారం ఎంత? అమరావతిలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాజధాని నిర్మాణంలో 2.0 షురు అవుతోంది. 49,000 కోట్ల పనులతో మహర్దశ పట్టబోతోంది. ఇంకా 61,000 కోట్ల పనులు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఆశల అమరావతి సాకారమయ్యేందుకు ప్రధాని మోడీ చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవం పండుగలా జరగబోతోంది. ఇక బహిరంగ సభకు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా. అల అమరావతి పురములో రాజధాని పునర్నిర్మాణములో ప్రధాని విచ్చేయుచున్న వేళలో జరుగుతున్న అభివృద్ధి ఏంటి, జరగబోయే మార్పులు ఏంటి, కొత్తగా వచ్చే ప్రాజెక్టులు ఏవి, కేంద్రం సహకారం ఎంత? అమరావతి రీలాంచ్కు సర్వం సిద్ధమైంది. రాజధాని పనుల పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభకు అంతా రెడీ అయింది. రాజధాని పనుల్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. 58,000 కోట్ల రూపాయలకు పైగా పనులకు శ్రీకారం చుడతారు. పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి సూచికగా 20 అడుగుల ఎత్తైన పైలాన్ను ఆవిష్కరిస్తారు. సభ కోసం 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 14 మంది కూర్చుంటారు. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాలని మోడీకి వివరించేందుకు మెయిన్ డయాస్ వెనకవైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేశారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు భూమి పూజ చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. 5 లక్షల మంది మోడీ సభకు హాజరవుతారని అంచనా. అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు సభకు చేరుకునేలా 11 మార్గాలను సిద్ధం చేశారు. 11 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాని మోడీ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. గన్నవరం విమానాశ్రయం పరిధిలో ఎవరైనా డ్రోన్లు, నల్ల బెలూన్స్ ఎగరేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ప్రధాని మోడీ షెడ్యూల్ విషయానికొస్తే మధ్యాహ్నం 2:55 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మంత్రులతో పాటు కూటమి నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి మోడీ చేరుకుంటారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన్ను సాదరంగా ఆహ్వానిస్తారు. అక్కడి నుంచి కారులో సభావేదిక దగ్గరకు ప్రధాని చేరుకుని అమరావతి పునర్నిర్మాణానికి సూచికగా పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తిరిగి సాయంత్రం 4:55 మోడీ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ప్రధాని మోడీ పర్యటనకు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. భద్రత, రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను మంత్రుల కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8,000 బస్సులు, 5,000కు పైగా కార్లలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు రాబోతున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. రైతుల కోసం ప్రత్యేకంగా 5 గ్యాలరీలను ఏర్పాటు చేశారు అధికారులు. అమరావతికి వచ్చే రహదారుల పనులు దాదాపు ముగింపు దశకు వచ్చాయంటున్నారు మంత్రి నారాయణ. 3:25 ప్రధానమంత్రి రావటం, వారి చేతుల మీద ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. దీనికైతే ఇది రాజధాని ఒకరిది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తున్నారు. ఇది ఒకరి కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని. అమరావతి బహిరంగ సభకు రావాలంటూ ప్రత్యేకంగా 5,000 మంది పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. రాజధాని ప్రాంత వాసులకు ఇంటింటికి వెళ్లి కుటుంబ సమేతంగా తరలి రావాలని అధికారులు కోరారు. రాష్ట్ర ప్రజలందరినీ పేరు పేరున సీఎం ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని సభకు అందరూ హాజరు కావాలని సచివాలయ ఉద్యోగులకు సాధారణ పరిపాలన శాఖ ఆర్డర్ వేసింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా డ్రోన్లు, అస్త్రం యాప్తో పోలీస్ శాఖ పర్యవేక్షిస్తోంది. ఇక 50 వైద్య బృందాలు, అత్యాధునిక అంబులెన్సులు, 3 తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణంలో ఎమర్జెన్సీ స్పందనకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులతో 50 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్స్తో 6, బేసిక్ లైఫ్ సిస్టమ్స్తో 21 అంబులెన్సులు రెడీగా ఉంచారు. విమానాశ్రయం, హెలిప్యాడ్ దగ్గర అంబులెన్సులతో కూడిన వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. కాన్వాయ్ మార్గం, గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాల్లో ఈ వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రానున్నారు. ఈ 8 జిల్లాలకు మొత్తం 6,600 బస్సుల్ని కేటాయించారు. వీటిలో 3,600 ఆర్టీసీ,
3,000 బస్సులు ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందినవి. ఇవి కాకుండా మిగిలిన జిల్లాల్లోని 120 నియోజకవర్గాలకు 1,400 బస్సులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బస్సుకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇన్ఛార్జిగా ఉంటారు. బస్సులో జనాన్ని ఎక్కించి ఆహారం అందించి సభకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి చేర్చే వరకు ఆయన బాధ్యత తీసుకుంటారు. ఇది కళల రాజధాని అమరావతి. ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని కోసం మరి స్టేట్కి సెంటర్గా ఉండే విధంగా ఆనాడు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, అన్నీ కూడా దాదాపు ఈ ప్రాంగణం కానీ ఈ చుట్టుపక్కల కానీ మొత్తం కూడా పార్కింగ్ కానీ వేస్ కానీ దారులు కానీ అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ప్రతి బస్సుని ట్రాక్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంతమంది వచ్చినా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ వాటర్ కానీ మజ్జిగ కానీ డిన్నర్స్ కానీ ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా తిరిగి మళ్ళీ ఇళ్ళకి చేరే వరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. బహిరంగ సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆహారం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అందరూ పంచుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. చాలా కష్టపడి సిఆర్డీఏ పక్షాన వివిధ రోడ్లు, అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు, వచ్చి వెళ్ళినప్పుడు సౌకర్యాలు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అందరికీ, ఎందుకంటే వేసవికాలం ఎక్కువ ఉంది కాబట్టి, సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ కానీ మజ్జిగ కానివ్వండి ఎక్కడ లోపాలు లేకుండా రూట్స్ అన్నీ కూడా పోలీస్ శాఖ కూడా చాలా లోతుగా దీని గురించి విశ్లేషించి ఎక్కడా పొరపాటు జరగకుండా ఉండాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. మొత్తం 1,07,000 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. శంకుస్థాపనలతో అమరావతి దశ దిశ మారబోతోంది. గతంలో 15,000 కోట్ల పనులతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అంతకు 3 రెట్ల పనులతో పునర్నిర్మాణం జరగబోతోంది. అసలు రాజధాని అమరావతి విషయంలో అప్పుడేం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతోంది? అమరావతి రాజధాని చట్టబద్ధత సంగతేంటి? ప్రజా రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దబోతోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఒక మహోన్నత లక్ష్యంతో 2015లో కొత్త రాష్ట్రంలో కొత్త రాజధాని సంకల్పం జరిగింది. 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మించబోతున్నారు. దీనిలో 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ ఉంటుంది. ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014 ప్రకారం అమరావతి రాజధానిగా ఏర్పాటైంది. రైతులు స్వచ్ఛందంగా, ప్రభుత్వాలు వేల ఎకరాలు ఇచ్చిన దేశంలోనే ఒకే ఒక ప్రాజెక్ట్ ఇది. 58 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరణ చేపట్టడం ఒక సక్సెస్ మోడల్గా ప్రభుత్వం చెబుతోంది. 34,281 ఎకరాలు భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. 4,300 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకున్నారు. మిగిలిన 15,167 ఎకరాల భూమి ప్రభుత్వ, అటవీ, కొండ, ఇతర భూములు ఉన్నాయి. ప్రజల, ప్రభుత్వ భూమి కలిపి 54,000 ఎకరాలు సేకరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 29,881 మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. భూములు త్యాగం చేసిన రైతులకు కౌలు, ఇతర బెనిఫిట్స్ ఇచ్చారు. రైతు కూలీలకు పెన్షన్ ఇస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి చంద్రబాబు సీఎం అయినప్పుడు 2015 అక్టోబర్ 22న రాజధానికి ఉద్దండరాయనిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. భూ సమీకరణలో భూములిచ్చిన వారిలో 32% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 14%, రెడ్డి సామాజిక వర్గం 20%, కమ్మ సామాజిక వర్గం 18%, కాపులు 9%, ముస్లిం వర్గం 3% ఉన్నారు. విజన్తో హైదరాబాద్లో చేసిన అభివృద్ధి మన కళ్ల ముందు ఫలితాన్నిచ్చింది. హైదరాబాద్ కేవలం తెలంగాణకే కాదు, దేశంలోనే అతిపెద్ద నగరమైంది. అదే అనుభవంతో ఆర్థిక, ప్రజా రాజధాని చేయాలని అమరావతిని తలపెట్టింది ప్రభుత్వం. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో ఒక ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. నవనగరాలు ప్లాన్ చేశారు. పదుల సంఖ్యలో కేంద్ర సంస్థలకు భూములిచ్చారు. ఇప్పటికే విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయి. 18,000 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. 131 కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు రాజధాని ప్రాంతంలో 1,277 ఎకరాలు కేటాయించారు. పేదల ఇళ్ల కోసం 1,402 ఎకరాలు కేటాయించారు. పేదలకు 5,000 ఇళ్ల నిర్మాణం జరిగింది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా సంపద సృష్టికి కేంద్రంగా అమరావతి ఉంటుందని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. మొదటి దశ పనులకయ్యే ఖర్చు 55,343 కోట్ల రూపాయలు. 41,170 కోట్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది సర్కార్. ఇందులో 5,587 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తవగా 4,318 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. ప్రజాప్రతినిధుల భవనాలు, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీల క్వార్టర్లు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు, న్యాయమూర్తుల బంగ్లాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణాలు మొదలుపెట్టారు. కొన్ని 70 నుంచి 90% పూర్తయ్యాయి. గత ప్రభుత్వంలో పనులు నిలిచిపోయాయి. 35,583.5 కోట్ల విలువతో ప్రారంభించిన నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇందులో నార్మన్ పోస్టర్ డిజైన్ చేసిన అమరావతి ప్రభుత్వ భవన సముదాయం,
హ్యాపీనెస్ భవనం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. అధికారంలోకి రాగానే రాజధాని పనులపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. 36 కోట్లతో కంపచెట్ల తొలగింపు చేపట్టి పూర్తి చేశారు. దాదాపు 25,000 ఎకరాల్లో ఈ పనులు చేపట్టి కొలిక్కి తెచ్చారు. కేంద్రం హామీతో ప్రపంచ బ్యాంక్ ఏడిబి ద్వారా 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందింది. హడ్కో 11,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసింది. అమరావతికి 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ మంజూరైంది. గత ప్రభుత్వం నిలిపేసిన పనులను ఎలా ప్రారంభించాలి, వాటి పరిస్థితి ఏంటి అని నిపుణుల కమిటీతో చర్చించారు. నిపుణుల కమిటీ 23 రకాల సూచనలు చేసింది. వాటిని ఆమోదించారు. రాజధానిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, లా స్కూల్, పలు సంస్థలతో కలిపి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిని ఏఐసిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి నాడు దెబ్బతీసిన బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్లో ఉందని, వచ్చి అమరావతిలో రాష్ట్రంలో సంస్థలు పెట్టాలని పెట్టుబడిదారులను కోరుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రజలు గర్వంగా చెప్పుకునేలా ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం అని సీఎం చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు. రాజధానిలో 64,000 కోట్ల విలువ గల పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. వీటిలో 43,000 కోట్లకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ పనులన్నింటికీ ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనలో శంకుస్థాపన చేస్తారు. వీటిలో ప్రధానంగా ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయి. శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఉన్నాయి. అసెంబ్లీ 250 మీటర్ల ఎత్తులో వస్తుంది. అదేవిధంగా 5 ప్రధాన టవర్లు 40-50 అంతస్తులతో నిర్మించబోతోంది. గవర్నమెంట్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం జరగబోతోంది. ఇవన్నింటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనలో శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు ట్రంక్ రోడ్ల నిర్మాణం ప్రధానంగా ఉంది. విశాలమైన రోడ్లు, అమరావతిలో రాకపోకలు సాగించడానికి హైవేతో కనెక్టివిటీ ఉన్న రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. శాశ్వత అసెంబ్లీ, శాశ్వత సచివాలయం, హైకోర్టు, అదేవిధంగా గవర్నమెంట్ కాంప్లెక్స్, ఈ పనులన్నింటికీ కూడా మోడీ శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు అమరావతిలో రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాల శంకుస్థాపన కూడా ప్రధాని చేతుల మీదుగా జరగనుంది. సుమారు 60,000 కోట్లకు పైగా విలువ చేసే పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. మరోవైపు అమరావతి రాజధాని చట్టబద్ధతకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. అమరావతి రాజధాని చట్టబద్ధత విషయంలో రైతులు సీఎం చంద్రబాబును కలిసి తమ మనసులోని ఆవేదనను తెలియజేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి ముందుంచారు. ఈ విషయంలో ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి అమరావతికి చట్టబద్ధత విషయంలో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగానే ముందుకు వెళుతుందన్నారు. కానీ ఒక ప్రొసీజర్ ప్రకారం అమరావతి చట్టబద్ధతకు సంబంధించి ముందుకు వెళ్లాల్సిన అంశాన్ని ప్రభుత్వం చెబుతోంది. కేబినెట్లో తీర్మానం చేసి ఆ తర్వాత ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఇదంతా ప్రొసీజర్ ప్రకారం జరగాలి. కాబట్టి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఏపీ సర్కార్. బహిరంగ సభకు వచ్చే సామాన్య జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. 11 రహదారులు, 11 పార్కింగ్ ప్రదేశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళగిరి, ప్రకాశం బ్యారేజీ, అదేవిధంగా తాడికొండ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా 11 రోడ్లు అందుబాటులో ఉన్నాయి. పార్కింగ్ సదుపాయం కూడా తగిన విధంగా కల్పించారు. వీఐపీ పార్కింగ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా బస్సుల్లో తరలించే జనం కోసం బస్సులు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ టూర్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో శాశ్వత నిర్మాణాలు చేపట్టబోతోంది ఏపీ సర్కార్. రాయపూడికి సమీపంలో ఈ నిర్మాణాలు ఉంటాయని భావిస్తున్నారు. 30,000 కోట్ల మేర పెట్టుబడుల్ని అమరావతి ఆకర్షించింది. చుట్టూ మౌలిక సదుపాయాల కల్పనకు పక్కా ప్రణాళికలు వేసింది ఏపీ సర్కార్. అసలు రాజధాని నిర్మాణానికి ఎంత టైం పడుతోంది? 3 ఏళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందా? 2014 సెప్టెంబర్ 3న కృష్ణానది తీరంలో విజయవాడ, గుంటూరు నగరాల మధ్య రాజధానిని నిర్మించాలని తీర్మానిస్తూ ఏపీ అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. 2015 ఏప్రిల్ 23న రాజధానికి అమరావతి పేరును ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. రాజధాని నిర్మాణానికి మొత్తం 53,748 ఎకరాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో 34,794 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం తీసుకుంది. వీటిలోనే నిర్మాణాలు చేపట్టింది. తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మించింది. ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. రాయపూడికి సమీపంలో ఈ నిర్మాణాలు వస్తాయని కూటమి ప్రభుత్వం అంటోంది. మరోసారి భూములు తీసుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, హోటల్ ఇండస్ట్రీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ రావాలంటే మరో 30,000-40,000 ఎకరాలు అవసరమని భావిస్తోంది. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా మొత్తం 1,07,2 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి.
49,040 కోట్ల రూపాయల రాజధాని పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు సుమారు 57,962 కోట్ల రూపాయల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 58,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను అమరావతి వేదికగా మోడీ జాతికి అంకితం చేస్తారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అనుసంధాన పథకాల కల్పనలో భాగంగా 7 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఒక రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. 11,240 కోట్ల రూపాయల వ్యయంతో శాసనసభ, హైకోర్టు, సచివాలయంతో పాటు ఇతర పరిపాలన భవనాలు, 5,200 కుటుంబాలకు గృహ వసతి నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగుతుంది. కృష్ణా జిల్లా నాగాయలంకలో DRDO ఆధ్వర్యంలో సుమారు 1,500 కోట్ల రూపాయలతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్, విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్, 293 కోట్ల రూపాయలతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్ట్, 3,176 కోట్ల రూపాయల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. 3,680 కోట్ల రూపాయల విలువైన పలు జాతీయ రహదారి పనులు, 254 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన కాజీపేట విజయవాడ 3వ లైన్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, KEF పాణ్యం లైన్ల ప్రారంభోత్సవం చేస్తారు మోడీ. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణం 15,000 కోట్ల రూపాయల విలువైన పనులతో మొదలైంది. ఇప్పుడు పునర్నిర్మాణాన్ని 70,000 కోట్ల రూపాయల పనులతో శ్రీకారం చుడుతున్నారు. 49,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇక అమరావతిలో కేంద్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు పెట్టే పెట్టుబడులు కలిపితే మొత్తం 1,50,000 కోట్ల రూపాయలకు చేరుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయల మేర అమరావతి పెట్టుబడులను ఆకర్షించింది. విద్య, పరిశోధనాభివృద్ధి, ఆరోగ్యం, ఆతిథ్యం, బ్యాంకులు, కేంద్ర సంస్థల రూపేణా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరణ జరిగింది. ఈ సంస్థలన్నీ శంకుస్థాపన తర్వాత పనులు ప్రారంభిస్తాయి. అమరావతి చుట్టూ మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుడుతున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకయ్యే 35,000 కోట్ల రూపాయల ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టు సాకారమైతే అమరావతే కాకుండా రాజధాని ప్రాంత పరిధిలోని కృష్ణా, NTR జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ భారీ ప్రాజెక్టుకు ఇటీవలే కేంద్రం అనుమతులిచ్చింది. భూసేకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. దీన్ని 14 వరుసలుగా అభివృద్ధి చేసే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టు వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని కంకిపాడు, పెనమలూరు, గన్నవరం, ఆగిరిపల్లి, మైలవరం, నందిగామ వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇక అమరావతి పునర్నిర్మాణ పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు, RTC బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బస్సులో 120 ఆహార పొట్లాలు, 100 అరటి పండ్లు, 120 నీటి సీసాలు, 60 ORS ప్యాకెట్లు, 60 మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి. బస్సులు మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. దారిలో అల్పాహారం, సభకు వచ్చే సమయానికి భోజనం చేసి ప్రాంగణంలోకి చేరుకుంటారు. సభ నుంచి ప్రజలు తిరిగి బస్సు వద్దకు వచ్చే సమయానికి రాత్రి డిన్నర్కు సంబంధించిన ఆహారం ఆయా బస్సుల దగ్గరకు చేర్చే బాధ్యత పౌర సరఫరాల శాఖ తీసుకుంది. కిచిడి, చట్నీతో పాటు ఒక ఆరెంజ్ పండు అందరికీ అందిస్తారు. తిరిగి ప్రయాణంలో దారిలోనే డిన్నర్ ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్గ మధ్యలో ఉన్న ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. సభా ప్రాంగణంలో ప్రతి గ్యాలరీలోనూ 6గురితో కూడిన వైద్య బృందం ఉంటుంది. ఎవరైనా అస్వస్థతకు గురైతే ఎక్కడికి తరలించాలో గ్యాలరీ ఇన్ఛార్జ్ అధికారి సమన్వయం చేసుకుంటారు. మొత్తానికి అమరావతిలో మళ్లీ ఆశలు రేకెత్తాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల 2.0 మొదలైంది. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.